నార్కల్ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాకు అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ భరవత్ సంతోష్ మరియు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పటేల్ కఠిన చర్యలు చేపట్టారు. నెంబర్ ప్లేటు లేని వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని, రాత్రి వేళలో ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇసుక బుకింగ్ మొత్తం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఆన్లైన్ లోనే జరగాలని స్పష్టం చేశారు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లు పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. Start doing enforcement without taking people into confidence. So exercise chala important. So panchayat level lo, I think with coordination from revenue department, mining department, have joint meetings, talk to people, inform them that this is the new system. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ జరగదు. అటువంటిది జరిగితే మాత్రం వీళ్ళు డైరెక్ట్లీ మేక్ అక్కడ తహసీల్దార్స్ రెస్పాన్సిబుల్. అవసరమైతే యాక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనము అబ్జర్వ్ చేసినప్పుడు ఏమేమో ఇష్యూస్ మనము ఈ నెక్స్ట్ 1 వీక్ లో చేసుకోగలుగుతాం. ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్. సో ఇట్ ఈస్ a complete transparent system in which you have to work, and the most important point which Collector Garu told is you have to stabilize the system. And మన వాహనంలో లేకుండా కనుక ఇల్లీగల్ గా జరిగితే వాటిని ఫైన్ చేసుకుంటుంది, సీజ్ చేసుకుని మళ్ళీ ఇమీడియట్ గా రిటర్న్ చేయాలి. మన వాహనంలో రిజిస్టర్ చేసుకుంటే కొంచెం లీనియంట్ గా ఆస్పెక్ట్స్ మనం కంప్లీట్ చేయాల్సింది నెక్స్ట్ 1 వీక్ టైంలో ఏంటంటే ప్రతి వెహికల్ కూడా నంబర్ ప్లేట్, ఒక్క వెహికల్ కూడా నంబర్ ప్లేట్ లేకుండా ఉండకూడదు, రిజిస్ట్రేషన్ లేకుండా ఉండకూడదు. సో అట్లా ఉంటే విల్ సీజ్ ద వెహికల్. సో వీఆర్ క్లియర్ ఆన్ దట్ ఆస్పెక్ట్. అట్లాంటి దాంట్లో ఎక్కడ నెగ్లిజెన్స్ ఎవరి దగ్గర నుంచి కనిపెట్టినా విల్ నాట్ హెసిటేట్ టు టేక్ సివియర్ యాక్షన్ అగైన్స్ట్ ద ఫిషర్. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1.